శ్రీరామనవమి రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయట. నవమి రోజు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి? శ్రీరామ నవమి విశిష్టత. శ్రీరామ నవమి రోజు కళ్యాణం యొక్క విశిష్టత. పల్లె ఆలయాల్లో సందడి నెలకొంటుంది. శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటారు. తాటాకులతో పందిరలతో కళ్యాణం, పానకం ఇలా ఒకటేమిటి ఆ సందడే వేరుగా ఉంటుంది. శ్రీరామ నవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లిని పూజిస్తారో వారికి సుఖ సంతోషాలతో పాటు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. మరి ఇంట్లో శ్రీరామనవమి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చైత్రమాసంలో వచ్చే 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాల్లో చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అనగా 2025వ సంవత్సరం ఏప్రిల్లో 6వ తేదీన ఆదివారం అయితే శ్రీరామనవమి పండుగ అయితే వచ్చిందండి. చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, వివాహం, మహోత్సవం, పట్టాభిషేకం ఈరోజే జరిగాయని మన పెద్దలు అంటారు. శ్రీరామ నవమి రోజు శుభముహూర్తం ఎప్పుడు వచ్చింది? ఇంట్లో పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నవమి తిథి ప్రారంభం వచ్చేసి 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున సాయంత్రం 7:26 ప్రారంభమవుతుందండి. తిథి ముగింపు 2025వ సంవత్సరం ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 పూర్తవుతుందండి. అలాగే ఈరోజు శుభముహూర్తం వచ్చేసి ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉందండి. పూజ సమయం వ్యవధి వచ్చేసి 2:31. శ్రీరామచంద్రునికి, సీతామాతకు తలంబ్రాలు సమర్పించే సమయం వచ్చేసి ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12:24. శ్రీరామనవమి పండుగ రోజు ముందు నుంచే సందడి మొదలవుతుంటుంది. తాటాకు పందిళ్లు వేయడం, విద్యుత్ దీపాలతో ఆలయాలను అందంగా అలంకరిస్తారు. హిందువులందరూ ఈ పండుగకు ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కాలకృత్యాలు అనంతరం అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. శుభ్రమైన బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు శ్రీరామ చిత్రపటాన్ని శుభ్రంగా అలంకరించుకోవాలి. ఈరోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజా గదిలో ప్రతిష్ఠించుకోవాలి. రామ్ దర్బార్ విగ్రహం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. సీతారాముల వారికి క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయి. మీకు, మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడశోపచారాల పూజ అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో శ్రీరామునికి పూజలు, అభిషేకాలు చేయాలి. ధూప నైవేద్యాలను సమర్పించాలి. రామయ్య తండ్రికి, అమ్మవారికి పూలదండలు సమర్పించాలి. చివర్లో స్వామి పాదాల దగ్గర 3 సార్లు అక్షింతలు వేస్తూ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అంటూ పాట పాడి హారతి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీతారాముల కళ్యాణ అనంతరం తలంబ్రాలు పడిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది. తర్వాత రామచరిత్ర, సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది. నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విషణకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలు దానం చేయాలి. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చాలా మంచిది. రామాయణం అలాగే సీతారాముల కళ్యాణం చూసినా చాలా మంచి జరుగుతుంది.
రామాయణం చదువుకోవాలి లేదా వినడం చేయాలి, చాలా మంచిది. అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం. ఎవరికైతే వివాహం కాని వారు ఉంటారో వారిని సీతారాములు వారి అక్షింతలను నెత్తి మీద చల్లుకుంటే వారికి త్వరలోనే వివాహం అవుతుందని మన పండితులు చెబుతున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫాల్గుని నక్షత్రం యుక్త చైత్ర శుద్ధ నవమి రోజున జరిగింది. అయితే గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలని శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం వేళ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు జరిపిస్తూ ఉంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలు వివరించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఇలా ప్రత్యేకమైనది. అందుకే కొత్తగా పెళ్లి అయిన దంపతులు శ్రీ సీతారాములుగా అన్యోన్యంగా ఉండాలని దీవిస్తారు. శ్రీ రామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయని, వారికి సిరి సంపదలకు లోటు ఉండదు శాస్త్రీయ వచనం. అలాగే వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించుకుంటే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.